నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలోనే దాదాపుగా 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో మరి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి అంటే మరి ఎవరు అన్న ఆకాంక్షలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ మరి తను ఎంపీగా గెలిచినప్పటికీ తన పైన ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నాయని, అంటే తను ఇండియాకి సంబంధించిన వ్యక్తి కాదని, తను బ్రిటన్కి చెందిన పౌరసత్వం ఉందని, తన ఇక్కడ ఇండియా పౌరసత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్లు దాఖలైన సంగతి మనకు తెలుసు. మరి ఎవరు మరి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మరి నెక్స్ట్ సారి అన్న మరి అధిక సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిస్తే మరి ప్రధాని ఎవరు అవుతారు అనే కొన్ని ఉండేదన్నమాట. ఆ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి కీలక వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ కుటుంబ సభ్యులైన మరి ప్రియాంక గాంధీ గారు మరి మొన్న కేరళలో వాయనాడ్లో గెలిచి ఈరోజైతే తను ఏదైతే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరి పార్లమెంట్ వచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి కాంగ్రెస్ వర్గంలో కొంత సంతోషకరమైన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న 26 తారీఖు రోజు అలహాబాద్ కోర్టులో మరి బీజేపీ సంబంధించిన విఘ్నేష్ శశికర్ దాఖలు చేసిన కోర్టు పిటిషన్లో తనకి సంబంధించిన ఏవైతే ఈ తనను ఇండియా పౌరసత్వం కాదు బ్రిటన్కి చెందిన పౌరసత్వం ఉంది, ఒక మెయిల్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని తను కోర్టులో అయితే మరి కేసు దాఖలు అయితే చేశారు. అంటే పిటిషన్ వేశాడనమాట. ఏమని, రాహుల్ గాంధీ అనే వ్యక్తి తన మూలాలన్నీ బ్రిటిష్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ తల్లిగారు మరి బ్రిటిష్కి సంబంధించిన మహిళ కావడం, అదేవిధంగా ఇండియా ఏ విధంగా పౌరసత్వం ఇస్తుంది అన్నట్టు కూడా కొన్ని మెయిల్స్ ఏదైతే సంబంధించిన మెయిల్స్ ద్వారా మరి బీజేపీ నాయకులైతే ఈ గతంలో కూడా పిటిషన్ సిబిఐ విచారణలో జరుగుతూ ఉంది. పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అలహాబాద్ కోర్టు మరి ఏం చెప్తా ఉంది, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేసరికన్నా మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ మరి ఎవరు ప్రధాని అవుతారు అనే అంశం పైన మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని చూసినప్పుడు ఖచ్చితంగా మన భారతదేశానికి మహిళే ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే కీలక నేతలు ఉన్నారు, లేరని కాదు. మల్లికార్జున్ ఖర్గే తన కీలక నేతగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పయ్యే కథనాలు అయితే కనబడతా ఉన్నాయి. మొన్న వాయనాడు ఉప ఎన్నికల్లో మనం చూసాం, రాహుల్ గాంధీ కంటే అత్యధిక మెజార్టీ సంపాదించింది ప్రియాంక గాంధీ గారు. ఉప ఎన్నికల్లో ఎవరు కూడా అనుకోలేదు. 6 లక్షల ఓట్లు పోలైతే దాదాపుగా 4 లక్షల వరకు ప్రియాంక గాంధీ గారికి వచ్చినట్టు కనబడతా ఉన్నాయి. అంటే వాళ్ళన్న ఏదైతే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సంపాదించింది ప్రియాంక గాంధీ గారు. అసలు ఈ ప్రియాంక గాంధీ కుటుంబంలోనే మరి ప్రధానమంత్రి ఇస్తారా, మరి కీలక నేతలు ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇస్తారా అని మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి పోస్ట్ వచ్చేసరికి మరి ప్రియాంక గాంధీకి ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అంటే ఈ ముచ్చటంతా ఎప్పుడో జరుగుతుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అని మనం అనుకుంటే, ఇప్పుడు జెమినీ ఎలక్షన్స్ అని కేంద్ర గవర్నమెంట్ అంటా ఉంది. అదేవిధంగా ఈ ఏదైతే 2027లోనే వస్తుందని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కొంతవరకు అలర్ట్ అవుతూ ఉంది. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మరి మనం ఎలా వ్యూహాలు ఉండాలి అనే నేపథ్యంలో ఆలోచిస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రియాంక గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ నుండి భారతదేశ ప్రధాని అవ్వడానికి గల ఛాన్సెస్ మరి ప్రియాంక గాంధీ మొన్న వాయనాడ్లో గెలిచిన తర్వాత అధికంగా కనపడతా ఉన్నాయి. ఎందుకు, మరి రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, మరి రాహుల్ గాంధీ మరి ప్రధానమంత్రి అన్నారు కదా, మరి ఇప్పుడేమో మీరేమో ఇలా చెప్తున్నారంటే రాహుల్ గాంధీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకుంటే రాహుల్ గాంధీ మీద ఏదైతే పిటిషన్ ఉందో, తను బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి, బ్రిటిష్ మూలాలు ఉన్నాయి, తనకి భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలి అని కూడా గతంలో పిటిషన్ వేశారు. తన సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. నిన్న కూడా విచారించింది. మళ్ళీ కేసును డిసెంబర్ 9కు మరి విచారణ వాయిదా వేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే కోర్టు భావించి రాహుల్ గాంధీ గారిని ఇండియా పౌరసత్వాన్ని, అంటే అతను ఇండియా వ్యక్తి కాదు, బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి
అని ఒకవేళ భావిస్తే తన సభ్యత్వాన్ని ఇండియా సంబంధించిన సభ్యత్వాన్ని రద్దు చేసినట్లయితే ఆ పార్టీ పగ్గాలన్నీ మరి ప్రియాంక గాంధీ మీద అయితే ఉండబోతున్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియాంక గాంధీ గారు వాయనాడ్లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఇలా తను ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చింది. కేరళ రాష్ట్రానికి తను ప్రాతినిధ్యం, వాయనాడుకి ప్రాతినిధ్యం కాబట్టి తను వాళ్ళ సాంప్రదాయం దుస్తులలో రావడం, మరి వాటి గురించి తను ఫస్ట్ టైం అనేది ఆమె గెలవడమే ఫస్ట్ టైం పార్లమెంట్లో రావడం. ఈరోజు రాహుల్ గాంధీ తన మొబైల్ ద్వారా వాళ్ళ సోదరుని ఫోటోలు తీయడం, లైక్ ఒక కెమెరామ్యాన్గా అక్కడ పార్లమెంట్లో కనిపించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఇక కొంతవరకు చర్చించనీయమైన అంశంగా కనబడతా ఉంది. ఈరోజు పార్లమెంటు ప్రియాంక గాంధీ అడుగు పెట్టినప్పుడు అంటే ఆమె మామూలుగా అడుగు పెట్టలే, అంటే మామూలుగా వచ్చేసిందని అనుకో, కానీ అత్యధిక మెజారిటీతోని పార్లమెంట్లో ఈరోజు అడుగుపెట్టిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇదే మెజారిటీ తను ఇంకా ముందు కూడా కంటిన్యూ చేసినట్లయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్గా తనదైన శైలిలో ఎలా వ్యవహరించాలి, ఏది ఎలా చేయాలనే ఒక గ్రిప్ ఉన్న మహిళ ప్రియాంక గాంధీ గారు. ఆ నేపథ్యంలో ఒకవేళ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరైతారనే ఇప్పటి నుండే చర్చనీయంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మరి ప్రియాంక గాంధీకి మెరుగైన ఛాన్సులు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో తను వచ్చిన విధానము, కేరళకు సంబంధించి వాళ్ళ అన్న రాహుల్ గాంధీ గారు తను ఫోటో కెమెరామ్యాన్గా కనబడడం కాంగ్రెస్లో కొంత సంతోషకరమైన సిచ్యువేషన్ కనబడతా ఉంది. బీజేపీ మహారాష్ట్రలో గెలిచినప్పటికీ, కాంగ్రెస్ జార్ఖండ్లో గెలిచినప్పటికీ, కానీ ప్రియాంక గెలుపునే కాంగ్రెస్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంది. వాళ్ళకి అది అక్కడ గెలుస్తుందని వాళ్ళందరికీ తెలుసు. ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు, ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా వాయనాడ్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుండో గెలుచుకుంటూ వస్తూ ఉంది. అక్కడ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని తెలిసినప్పటికీ కూడా ప్రియాంక గాంధీ గారి మొదటి విజయం కాబట్టి మరి అంత భారీ స్థాయిలో మరి కాంగ్రెస్ వర్గాలకి సంబంధించి సెలబ్రేషన్ చేసుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈవెన్ దో తెలంగాణలో కూడా చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నారు. కొన్ని దిక్కులలో అయితే పాలాభిషేకం చేస్తూ ఉన్నారు ప్రియాంక గాంధీ గారికి. అంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ విషయాలన్నీ డిసెంబర్ 9వ తారీఖు మరి రాహుల్ గాంధీ విచారణ చేపడుతున్న అలహాబాద్ కోర్టు మరి తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 9కు ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు కూడా వస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ ఏరియా కాడ ఏర్పాటు చేసే ముఖ్య అతిథిగా మరి ప్రియాంక గాంధీ గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందు తీసుకోవాలని మరి ప్రియాంక గాంధీ దిశానిర్దేశం అయితే ఇవ్వబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న వ్యక్తురాలుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఒకవేళ మహిళా ప్రధాని అయ్యే ఛాన్స్ అయితే మరి ప్రియాంక గాంధీకి అయితే కనబడుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మరి వ్యూహం ఏంటి, ప్రతివ్యూహాలు ఏంటి, అదేవిధంగా మొన్ననే బీజేపీ అంటే చాలా తక్కువ సీట్లు, అంటే గతంలో కంటే సీట్లు పడిపోయాయి, అంటే కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. అసలు ఒక సిచ్యువేషన్లో కాంగ్రెసే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అనే సిచ్యువేషన్లో రావడం, మరి ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారడం, ఆంధ్రప్రదేశ్ కూటమి ఏదైతే ఉందో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి మరి అక్కడ నుండి ఎంపీ స్థానాలు అత్యధికంగా మరి నరేంద్ర మోడీకి ప్లస్ అయిన దాఖలాలు చూస్తూ ఉన్నాము. ఏవైతే కూటమి లేకుండా ఉంటే చాలా అంటే కాంగ్రెస్ ఏర్పడే దాఖలాలు కనబడదు. ఆ సిచ్యువేషన్ నుండి మరి బీజేపీ కొంత ఇప్పటికీ గతంలో కంటే ఇప్పటికీ 3 టర్మ్స్ మరి బీజేపీ పరిపాలిస్తూ ఉంది. సక్సెస్ఫుల్గా నరేంద్ర మోడీ గారు 3వ కూడా ప్రధానమంత్రి అయ్యారు. కానీ 4వసారి మరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇవ్వనున్నారు, ఒకవేళ కాంగ్రెస్కు పట్టం కట్టేది ఉంటే మరి ప్రధాని ఎవరైతారని చర్చకొస్తా ఉన్నాయి. దానిలో నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పయ్యప్పే ఛాన్స్ అయితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి రాహుల్ గాంధీ పైన ఎటువంటి మరి అలహాబాద్ కోర్టు తీర్పిస్తుందో మనం డిసెంబర్ 9వ తారీఖు అయితే చూడబోవాలి.